హల్లెలూయా. ఇది నా వాక్యము. యోందేబిరి 28వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మనకిస్తున్న చక్కటి మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ 2వ పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం. దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖములు కూడా 2 రకాలు. ఒకటి దేవుని చిత్త ప్రకారమైన దుఃఖం, ఇంకోటి మన చిత్త ప్రకారమైన దుఃఖం. మన చిత్త ప్రకారమైన దుఃఖం అయితే వస్త్రాలు కొనలేదనో, సెల్ ఫోన్ కొనలేదనో, బంగారం కొనలేదనో, ఆస్తి ఇవ్వలేదనో, ఇలాంటి దుఃఖాలన్నీ ఉంటాయి. విలువ ఇవ్వలేదనో, ఉద్యోగం రాలేదనో, పెళ్ళి అవ్వలేదనో, గర్భఫలం లేదనో, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన దుఃఖములు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటి? ఈ ఇంటిలో దేవుడు ఉండాలి, ఈ ఇంటిలో కూడికలు జరగాలి, ఈ ఇంటిలో సేవకులు చదువు పెట్టాలి, ఈ ఇంటిలో విస్తారమైన ప్రార్థనలు జరగాలి, ఈ ఇల్లు ప్రార్థనా మందిరముగా ఉండాలి, ఈ ఇంటిలో నిరంతరము వాక్యం వినబడాలి, నా దేవుని చిత్తమే ఇంటిలో జరగాలి, దేవుని అధికారం మాత్రమే ఇంటిలో జరగాలి అన్నది దైవ చిత్తానుసారమైన దుఃఖం. నేను చెప్పిందే జరగాలి, నా అధికారమే జరగాలి, నేనేదంటే అదే జరగాలి అనుకోవడం మనుషుల యొక్క దుఃఖం. కాబట్టి దైవ చిత్తానుసారం మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖం. కాబట్టి మన జీవితాలలో ఇటువంటి దుఃఖం ఉండను కాక. నీ దుఃఖము దేవుని చిత్త ప్రకారమైందా, నీ చిత్త ప్రకారమైందా? నీ చిత్త ప్రకారమైన దుఃఖం ఎప్పటికీ ప్రయోజనం కానేరదు, కానీ దేవుని చిత్త ప్రకారమైన దుఃఖమే ప్రయోజనము కలిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.